నమస్తే. ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరామారెడ్డి ఇంట్లో ఉదయం 6 గంటల నుంచే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో కోటి కాదు, 2 కోట్లు కాదు, వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కావచ్చు, వివిధ ఓపెన్ ప్లాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏసీబీ అధికారుల సోదాలో బయటపడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది మొదటిసారి ఏం కాదు ఆయన దొరకడం. 2019లోనే 26 లక్షల రూపాయలు ఒకరి దగ్గర నుంచి తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డటువంటి వ్యక్తి. మరి అదే రోజు సస్పెండ్ చేస్తే అదే రోజు కనుక ఈ బాధ్యతల నుంచి పూర్తిగా తొలగించినట్లయితే ఇదంతా కూడా ఉండకపో. ఒక అధికారికి వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు వచ్చేటువంటి జీతం ఎంత? నీ ఖర్చులు, నీ పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు, మీకు సంబంధించినటువంటి ఈ అన్ని ఖర్చులు పోను మీకు మిగిలేదు ఎంత? వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులట, విదేశీ మద్యము, అలాగే కాస్ట్లీ వాచ్లు, బంగారం, అలాగే గోల్డెన్ డైమండ్స్, ఇవన్నీ కూడా బహిర్గతం అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఏకకాలంలోనే. అంటే ఒకటేసారి 10 బృందాలుగా విడిపోయి 15 చోట్ల తనిఖీలు చేసిల్లట. ఈయనకు ఎక్కడో ఈ హైదరాబాద్లోనే కాదు, ఖమ్మంలో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, నిజామాబాద్లో ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి 10 జిల్లాలో ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తుపెట్టడం జరిగింది. ఇంకా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా లెక్క తెలుస్తలేదట. ఇంకా లెక్క తెలుస్తలేదు. అంటే ఇక వీటి యొక్క విలువ ఎంత, బహిరంగ మార్కెట్లో విలువ ఎంత అన్నటువంటి దానిపైన ఇప్పుడు ఈ ఏసీబీ అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఎంత ఉండొచ్చు అనేది. కిలోల కొద్ది బంగారం దొరికిందట. భార్య పేరు మీదనే ఈ హైదరాబాద్లో 10 చోట్ల ఇల్లులు ఉన్నాయి. 10 చోట్ల G+3, 4 అట్లాంటి ఇల్లులు, కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి, ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇన్ని ఆస్తులు ఏ విధంగా కూడబెట్టినట్టు? నువ్వు అవినీతి సొమ్ముతో ఉండి వేరే వాళ్ళు కక్కితే నువ్వు ఈ ఏరుకున్నటువంటి దోసిట్లో పట్టుకొని సంపాదించినటువంటిది. ఎంతమందిని నువ్వు బాధ పెడితే, ఎంతమంది దగ్గర నుంచి నువ్వు లంచాలు తీసుకుంటే ఈ విధంగా డబ్బులు కూడా పెడతారు చెప్పండి. మనం ఇటీవల కాలంలో వరుసగా చూస్తున్నాం. ఏసీబీ అధికారులంతా కూడా తనిఖీలు చేస్తూ ఉంటే ఏ ఒక్కరి దగ్గర కూడా 10 కోట్లు కాదు, వందల కోట్ల రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. అంటే గత 10 ఏళ్లలో ఏ విధంగా తెలంగాణ దోపిడీ అవుతుందో మనకు అర్థమవుతూ ఉన్నది. దొరికిన కాడికి బరకడమే, ఎక్కడ దొరికితే అక్కడే. ఎంతమంది ఉసురు పోసుకుంటే ఇంత డబ్బులు సంపాదిస్తాడు? దర్దాపుగా ఈయనకు 56 ఏళ్ళు ఉన్నాయి. 56 ఏళ్ళు. మరి 56 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ అవినీతికి అలవాటు పడ్డాడు. బెంచ్ కింద చేయి పెట్టి వాళ్ళను మనసులో రక్తం పీల్చుకొని తినడం తప్పించి ఇంకేం తెలియదు. ఎవరైనా పని కోసం ఈ పని కావాలయ్యా అని చెప్పేసి పోతే లంచం ఏది పని కాదు. ఇటువంటి లంచగొండులు, ఇటువంటి అవినీతి తిమింగలాలు, అనకొండలు వీళ్ళు, తిమింగలలు అనకొండలు వీళ్ళు, అవినీతి అనకొండలు వీళ్ళంతా. ఎంత దుర్మార్గం! ఇక వాళ్ళంతా కూడా లెక్క పెడతా ఉన్నారు చూడు. ఇక మిషన్లని పైసలు లెక్క పెట్టేటువంటి మిషన్లు, అలాగే ఆ బంగారం సంబంధించినటువంటి, ఆ గోల్డ్కు సంబంధించినటువంటి ఆ పరీక్ష చేసేటువంటి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా లెక్కిస్తున్నారట. మాదాపూర్లో ఈ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో, ఈ వెంకటరమణ ఇంట్లో వీళ్ళంతా కూడా ముత్యం వెంకటరమణ ఈయన ఇంట్లో లెక్క పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా. వాళ్ళ భార్య పేరు మీద 10 బిల్డింగులు ఉన్నాయట. ఇక భార్య పేరు మీద 10 బిల్డింగులు ఉంటే కొడుకు పేరు మీద, బిడ్డ పేరు మీద, బామర్ది పేరు మీద, బావ పేరు మీద, ఆ చుట్టపొల్ల పేరు మీద, ఇంట్లో పని మనుషుల పేరు మీద, బినామీల పేరు మీద ఎన్ని ఆస్తులు ఉండాలి ఇంకా? సో వాళ్ళకే మైండ్ బ్లాక్ అవుతుందట అధికారులకి. ఇక మళ్ళీ ఎంత ముద్దుగా అవుతాడు చూడు. ఇక ఈ ఫోటో కూడా కొంచెమైనా ఉండాలి కదా. ఇటువంటి వాళ్ళు చదువుకుని ఏం లాభం? చీడపురుగులు వీళ్ళంతా కూడా, సమాజానికి పట్టినటువంటి చెదలు వీళ్ళంతా కూడా, చీడపురుగులు వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళకు చాలా ప్రమాదం. ఇటువంటి వాళ్ళు ఇదేం బుద్ధి? ఈ 56 ఏళ్లలో కూడా ఇటువంటి పనులే. ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణరెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీకి చెందిన 8 బృందాలు 15 ప్రాంతంలో ఏకకాలంలో తనిఖీలు చేసిలట. సోదాల్లో కీలకమైనటువంటి ఆస్తి పత్రాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పైసలు స్వాధీనం చేసుకున్నారు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, ఆ పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే డైమండ్స్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. విదేశీ మద్యం బాటిల్లట, అలాగే కాస్ట్లీ గడియారాలు, కాస్ట్లీ వస్తువులు కూడా ఇంట్లో దొరికినట్టుగా సమాచారం అందుతుంది. ఈ తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ మాట్లాడుతూ 2019లో ముత్యం వెంకటరమణరెడ్డి 26 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని
అప్పటి నుంచి అతనిపై నిఘా ఉంచామని తెలిపిండు. ఎప్పటి నుంచి 2019 నుంచి నిఘా పెట్టలే. ఇప్పుడు వీళ్ళంతా అంటే ఇప్పుడు ఈయన పట్టుకునేసరికి ఇప్పుడు 6, 7 సంవత్సరాలు అయిందన్నట్టు ఇప్పుడు ఇక. అప్పటి నుంచి వీళ్ళు ఇట్లా దృష్టి పెట్టుకుని ఉంచులట వీళ్ళు ఏసీబీ అధికారులు. ఇప్పుడు దొరికిన సారు అతని నివాసంలో రెండోసారి ఏసీబీ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఆల్రెడీ ఒకసారి తనిఖీలు చేస్తుంది, ఇక రెండోసారి కూడా ఉన్నది కూడా ఏమన్నా అంతో ఇంతో ఏమన్నా సిగ్గు ఇట్లా ఉన్నట్టయితే అది కూడా తప్పించిండు, అయిపోయింది అంతా. రెండోసారి కూడా తనిఖీలు చేసినట్టు అక్కడ ఏసీబీ అధికారులు ఇంట్లో. ముత్యం వెంకటరామరెడ్డి భార్య స్వప్న పేరు మీద నిర్మాణ రంగంలో 10 ఫ్లాట్స్ గుర్తించామని చెప్పారు. ఆంజనేయ నగర్, మూసాపేటలో ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించామని వివరించారు. ఇక చూసుకోవచ్చు, ఇక హైదరాబాద్లోనే నీ 10 చోట్ల ఫ్లాట్స్ అంటే ఎన్ని కోట్లు ఉంటాయో మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మామూలుగా ఉండదు, గజం గజం కొనాలంటేనే లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఉంటుంది ఇక్కడ ఒక గజానికి. అట్లాంటిది మూసాపేట అలాగే ఆంజనేయ నగర్ హైదరాబాద్ ప్రాంతంలో 10 ఫ్లాట్లు అంటే ఎన్ని కోట్లు ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆంజనేయ నగర్ మూసాపేటలో 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అట. ఇక చూడలిగా ఆంజనేయ నగర్ మూసాపేటలోనే 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్, అది G+3 కమర్షియల్ భవనాలట. ఖానామెట్టు గుట్టల బేగంపేటలో G+5 కమర్షియల్ బిల్డింగ్ గుర్తించామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. నగదు, పత్రాలు, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, ఫారిన్ లిక్కర్ గుర్తించామని దాని విలువ లెక్కిస్తామని వివరించడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ఒకసారి అంచనా వేసుకున్నా కానీ మనకు తెలుస్తుంది. ఇది ఒక కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఖమ్మంలో ఉన్నది, కరీంనగర్లో, నిజామాబాద్లో కూడా, ఇటువంటి చోట్ల రంగారెడ్డిలో కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సరే ఏదేమైనా కానీ ఇక్కడనే G+5 కమర్షియల్ బిల్డింగు, G+3 కమర్షియల్ బిల్డింగు 4, అక్కడేమో 4, ఇక్కడేమో 5, మొత్తం 10 చోట్ల ఈమెకు వాళ్ళ భార్య అయినటువంటి స్వప్న పేరు మీద ఉన్నాయట. ప్రస్తుతం ముత్యం వెంకటరామారెడ్డి డిప్యుటేషన్పై రెడ్కోలో ఉన్నారట. ఈయన 56 ఏళ్ల వయసులో వివిధ ప్రాంతంలో విద్యుత్ శాఖలో పనిచేస్తూ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని కియా, మహేంద్ర, బెలినో కంపెనీలకు చెందిన 3 4-వీలర్ వాహనాలు గుర్తించామని, వీటి విలువ లెక్కించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తనిఖీలపై ఏసీబీ అధికారులు చెప్పారు. ఇక చూడు, కియా కారట, మహేంద్ర కారట, బెలినో కారట, ఇంకా బెంజ్ కారు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అది కష్టపడ్డ సొమ్ము కాదు కదా, ఇది అవినీతి సొమ్మే. అవినీతి సొమ్మే ఎట్లా అరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా పోయేటప్పుడు ఏమైనా వీటిని అన్నిటి తీసుకుపోతారు. ఎంతమంది రక్తం తాగితే, ఎంతమంది ఉసురు తాగితే ఈ రకంగా సంపాదించి ఉండాలా? పని కోసం పోతే పైసలు ఇస్తేనే పని చేస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా. అంటే సిగ్గు లేకుండా చెప్పి పైసలు వాళ్ళ దగ్గర నుంచి పీడించి పిప్పి చేసి తీసుకున్నటువంటి పైసలు వీళ్ళందరూ లోపల పడేయాలా. వీళ్ళకి రావాల్సినటువంటి సర్వీసులో ఉన్నప్పుడు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నిలిపేయాలి. ఎంత దుర్మార్గం! ఇట్లా ఈ ఒకరిద్దరే కాదు, వేల మంది ఉన్నారు. చాలామంది కోట్ల రూపాయలకు పడగలెత్తి వీళ్ళంతా కూడా దొంగలంతా. సో మొత్తానికి ఇంకా అఫీషియల్గానైతే గిన్ని పైసలు దొరికినాయి అనేది, ఇన్ని పత్రాలు అనేది ఇంకా చెప్పట్లేదు. ఇలా సాయంత్రం వరకు ఎన్ని కోట్లు అని చెప్పేసి నిర్ధారించేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకసారి లెక్క చేసుకున్నా కానీ ఈ బిల్డింగ్ల పైసలు, ఈ డైమండ్స్, గోల్డ్స్, భూముల విలువ ఇవన్నీ కలితేనే సో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు కనబడతా ఉన్నాయి. అధికారులు కూడా అవక్క అయిపోయినట్టు వీటన్నింటినీ కూడా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.